90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ రేట్ గురించి మనం ప్రతి వీడియోలో మాట్లాడుకున్నప్పటికీ కూడా అంటే ఎవరైతే ఈ రోజు కొత్తగా బై చేయాలి అనుకునే వాళ్ళకి బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా అన్నది ఒక క్వశ్చన్, అండ్ ఈ రోజు కొనుక్కోవాలా వద్దా అన్నది డౌట్. సో ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు బంగారం కొనుక్కునే వాళ్ళు. మరి మనం బంగారం కొనుక్కోవాలి అనుకునేప్పుడు మనకి రేటు పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా కొనుక్కోవాలి అంటారా, లేదు అంటే ఇంకొంచెం తగ్గుతుంది అని ఆగాలంటారా సార్? ఇది ఒక మంచి ప్రశ్న, గ్రేట్ క్వశ్చన్. ఎందుకంటే అందరి మైండ్లో ఇదే తిరుగుతుంటుంది, కానీ ఇట్ హ్యాస్ అ సింపుల్ ఆన్సర్. చాలా సింపుల్ సొల్యూషన్ కూడా ఉంది. మన పెద్దవాళ్ళు పిల్లలకు ఎప్పుడైతే చెప్తారో ఆర్ పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని బంగారం విలువ తెలుసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక తెలిసిన మాట ఏంటంటే బంగారం కొనాలి అని డిసైడ్ అవ్వడమే ఆలస్యం. డిసైడ్ అయిపోయారు అనుకోండి, అది పెరిగితే ఎంత పడితే ఎంత మనం కొనాలి. సరే, బడ్జెట్లో కాస్త తక్కువ వస్తుంది బంగారం, మనకు 5 తులాలు బంగారము 10 తులాలు రాదేమో, సరే 4 తీసుకుందాం, 10కి బదులు 8 తీసుకుందాం, కానీ తీసుకుందాం. సో డిసైడ్ అయితే మాత్రం ఎవ్వరికి వినరు. దట్ ఈస్ ఇండియా అండ్ దే ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్స్. సో చైనాలో అంటారు జనాలు ప్రపంచంలో అతి ఎక్కువగా కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఉందని చెప్తారు, కానీ ఒక్కళ్ళ మెడలు కూడా కనబడదు. మన వాళ్ళు ఇక్కడ ఎవరైతే దొంగతనం చేస్తారో అక్కడ పోతే ఆకలితో చచ్చిపోతారు. మన దగ్గర ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీబడి, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇండియాలో గోల్డ్ మీకు ప్రతి సందులో కనబడుతుంది. ప్రతి మనిషి మీద ఏదో ఒక రూపంగా ఉంటూనే ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇన్వెస్ట్మెంట్. కానీ నేనేమంటానంటే జాగ్రత్తగా ఉండండి, స్పెషలీ చైన్స్ వేసుకున్న వాళ్ళు మీరు, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అయితే మన జాగ్రత్తలు ఎంత వహించినా కానీ వీ హ్యావ్ టు స్టిల్ టేక్ బెటర్ కేర్ అనమాట. నా కమింగ్ బ్యాక్ టు ది గోల్డ్ ప్రైసెస్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 83,500 నేను ఇచ్చిన టార్గెట్ రాబోయే 3 నెలల్లో అచీవ్ అవుతుందని నేను చెప్పాను ఫ్యూచర్ మార్కెట్లో. అది నేను చెప్పిన 15 రోజుల్లోనే వచ్చేసింది శిరీష. నిన్నొక్క విషయం జరిగింది. నిన్న రాత్రి 82,700 నుంచి 83,720 అంటే ఎంత? 1,020 రూపాయలు. ఎన్ని నిమిషాల్లో పెరిగింది? అబ్సల్యూట్లీ లెస్ దెన్ 1 అవర్లో. ఒక్కొక్క 3 నిమిషాల బార్ మీరు చూస్తే ఈచ్ ఎవ్రీ సింగిల్ మినిట్ టిక్ బార్ ఉంటుంది. ఒక్కొక్క నిమిషానికి 3 నిమిషాలకి కనీసము 100 రూపాయల నుంచి 300 మధ్యలో ప్రతి నిమిషంలో పెరిగింది. పెరిగిందా? 82,700 నుంచి 83,700 వరకు వెళ్ళింది. నా టార్గెట్ అచీవ్ అయ్యింది. నేను కాల్ ఇవ్వలేదు, నేను రికమెండ్ చేయలేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, ఓకేనా? 83,700 నుంచి 700 రూపీస్ ఫాల్ విత్ ఇన్ 9 minutes. విత్ ఇన్ 9 minutes శిరీష. నిన్న రాత్రికి చూపిస్తాను మీకు ఇంట్రాడే చాట్లో. 83,700 నుంచి 83,000 వరకు అసలు పుల్లలు ఎలా జారుతున్నాయి అంటే ప్రతి నిమిషం పుల్లలు. ఇట్స్ లైక్ ఫాలింగ్, క్రాషింగ్ అనమాట గోల్డ్ ప్రైస్ అంత ఫాస్ట్గా కూడా. ఎందుకంటే కొన్ని గంటల్లోనే పెరిగిన 1,000 రూపాయలు బంగారం కాస్త 700 రూపాయలు పడిపోవడం అది సహజం. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ బాట్ జోన్. ఓవర్ బాట్ జోన్ లో అందరూ ప్రాఫిట్ బుక్ చేశారు. అంటే మన లాంటి నేర్చుకున్న స్మార్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అమ్మడం మొదలు పెట్టారు. ఎందుకంటే 83,500, 600, 700 ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ ఏరియా అనమాట. అమ్మితే ఒక్కసారిగా కుప్పగూలింది బంగారం 700 రూపాయలు రాత్రికి రాత్రే, అది కూడా నిమిషంలో. ఓకేనా? అవంతా కూడా మీకు లైవ్ లో చూపిస్తాను ఇప్పుడు. బట్ బిఫోర్ దాట్ స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్ ఈ రోజున భారీగా పడ్డాయి. సో లెట్ మీ టెల్ యూ దట్ ఎంత పడింది. ఓకే, 24 క్యారెట్ గోల్డ్ లో 8405 నిన్న ఉంటే 8404 అంటే రూపాయి పడిందండి. మరి వేలల్లో 100ల్లో పెరిగేటప్పుడు ఇలాగే ఉంటుంది. మరి ఎక్కువగా పడదు బంగారం. దయచేసి అలాంటి ఆశలు పెట్టుకోకండి. అట్లీస్ట్ ఇప్పుడు బుల్ జోన్ లో ఉన్నంత వరకు. ఓకే, అంటే రేట్ పెరుగుతుంది అనేది ఇండికేషన్ మనం ఇలా కూడా తెలుసుకోవచ్చు అంటారు. అంటే ఫాల్ మూమెంట్ లో మనకి తక్కువ ప్రైస్ ఫాల్ అవుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు కూడా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్నారు. వెరీ నైస్. పెరిగేటప్పుడు 100ల్లో పెరగడము, పడిపోయేటప్పుడు రూపాయి 2 రూపాయలు, అది ఏదో టిప్ ఇచ్చినట్టు. సో కమింగ్ టు 18 క్యారెట్ గోల్డ్ లో 7705 నిన్న, ఈ రోజున 7704. మీరు ఒక రేర్ ఫినామినన్ ఇక్కడ చూడాలి. రూపాయి 24 క్యారెట్ గోల్డ్ పడింది, 22 క్యారెట్ గోల్డ్ కూడా సేమ్ 1 రూపీ పడింది. ఇక చూద్దాము 18 క్యారెట్ గోల్డ్ ఎంత ఉందో.
ఓకేనా? ఓ వావ్, 18 క్యారెట్ గోల్డ్ కూడా Similar. 1 రూపీ. సో నిన్న 6304 ఉండింది, ఇవాళ 6303. గ్రేటెస్ట్ ఫాల్ బై 1 రూపీ. సేమ్ రేర్ ఫెనామినన్ మూడిట్లో మనకు కనపడింది. సో దట్స్ అంటే జస్ట్ వాచ్ చేయండి, ఇవన్నీ కూడా జస్ట్ మీరు గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే క్లాస్లో చెప్తా. సో క్లాస్లో చెప్తానన్నాను కదా, ఈ 9th ఫిబ్రవరి రోజున బంగారమైన భవిష్యత్తు కోసం బంగారాన్ని ఎలా టేమ్ చేయాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం చెబితేనే పెరగాలి, మనం చెబితేనే పడాలి అన్న కోర్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ 9th ఫిబ్రవరిన మార్నింగ్ క్లాస్ ఉంటుంది, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. అండ్ మిగతా డీటెయిల్స్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ టైం, లెట్ మీ కంటిన్యూ. ఓకే, సో మీరు చూసుకోండి శిరీష, ఇది ఎంత పెద్ద పుల్ల ఉంది చూసారా, అది 1 సింగిల్ డే బార్ అది. Okay. సో ఈ బార్ మీరు చూసుకుంటే హైట్ లో చూడండి 81,799, 83,645. సో ఒక 2,000 రూపీస్ ఆల్మోస్ట్ గా పెరిగింది నిన్న ఎంటైర్ ఇంట్రా డే లో, ఒక్క రోజులో. అండ్ మనము ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం. మనము ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసింది మనం ఎగ్జాక్ట్లీ మనము ఈ ఇండికేషన్ ఇవ్వడానికి మన ప్రేక్షకులకు ఆన్ ద 13th of January. మనం మాటికి డేట్ ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ట్రెండ్ లైన్ వేసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ అనేది మీకు తెలియాలి అంటే ఆ డేట్ నుంచి గోల్డ్లో ర్యాలీ అన్నది మొదలయ్యింది. ఎంత ఉండేనండి? 78,111. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. టూల్స్ అన్ని కూడా ఇలాగే నేర్చుకోవాల్సి వస్తుంది మీరు, అందుకే రిపీటెడ్గా చెప్తాను సో దట్ యూ కెన్ రిజిస్టర్ ఇట్. ఓకేనా? నా కమింగ్ టు ది 30-minute చార్ట్ శిరీష. ఇదిగోండి, నిన్న ఏ టైం కంటే రాత్రి 9 గంటలకి మనం ప్రతిరోజు చెప్తూ ఉంటాం, 5 నుంచి 9 గంటల మధ్యలో దయచేసి వాచ్ చేయండి గోల్డ్ మూమెంటము. రాత్రికి చూడండి, పెరిగిన తర్వాత 83,499 నుంచి 83,130, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ లో ఇంకా రావడం జరిగింది. ఇక్కడ మనకు అప్డేట్స్ లేవు. ఇన్ఫాక్ట్ మనం చెప్పుకోవాలి అంటే ఒకవేళ చూస్తే శిరీష, ఒక చిన్న లాంటి మనము ఇక్కడ ఇఫ్ వి డ్రా ట్రెండ్ లైన్ ఇక్కడ కింద కనిపించినట్టు కనిపించి మళ్ళీ మీకు ట్రెండ్ లైన్ క్రాస్ చేసింది ఇక్కడ నుంచి శిరీష, సి గోల్డ్. సో ఇలా మీరు చూసుకుంటే కింద నుంచి పెరిగినట్లే పెరిగి ఒక్కసారిగా కింద ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది కదా. మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ హైయెస్ట్ బార్ ని తీసుకొని ఇక్కడ ఒక హారిజాంటల్ షేప్ లో మనం ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు తెలుస్తుంది మళ్ళీ పెరగబోతుందా లేదా అన్నది. ఆ క్లారిటీ కూడా నేను ఇచ్చేసాను. అండ్ వాట్ టైం పెరిగింది తెలుసా మీకు శిరీష? ఇక్కడ మీరు చూసుకుంటే టైము మధ్యాహ్నం 3:30కి, అంటే కాస్త ఫాస్ట్గా పెరగల. ఎందుకంటే నేను చెప్పేవాడిని 5 to 9 చూడమని, కానీ దాని ఆతృత చూడండి అసలు 3:30కి పెరగడం మొదలు పెట్టేసింది. అండ్ దట్ వాజ్ ద ప్రైస్ అరౌండ్ 82,380 నుంచి 83,700 వరకు పెరగడం జరిగింది. ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఈ రోజు ఒక్కరోజే కాదు శిరీష, రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించకండి, కొనాల్సింది ఉంటే మాత్రం కొనేయండి. మ్యారేజ్ సీజన్ 90,000 కూడా చూస్తారు అతి త్వరలో. నేనైతే 3 months వరకు 83,500 రాదనుకున్నాను శిరీష, కానీ 15 రోజుల్లో రావడం అంటే ఇంకా చాలా అప్సైడ్ ఉంది. సో ఈ రోజే కాల్ చేసి కోర్సెస్ మాత్రం నేర్చుకోండి. స్పెషల్లీ ఇంట్లో ఉన్నవాడ ఆడవాళ్ళందరి కోసము ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.